మిత్రులారా నమస్తే. హృదయపూర్వక ధనుర్మాస శుభాకాంక్షలు. తిరుప్పావై 8వ పాసుర ఆలాపనకు హృదయపూర్వక స్వాగతం. ఆండాళ్ తిరువడిగలే శరణం. కీழ்వానం వెల్లెండ్రు ఎరుమై సిరువీడు மேய்வான் பரந்தனஹான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்றோம். கோதுகலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவாவென்றாராயந்து அருள் ஏலோரெம்பாவாய். ఆండాళ్ తిరువడిగలే శరణం. ఆండాళ్ తల్లి తన మిత్ర బృందాన్ని పిలుచుకుని నిద్రిస్తున్నటువంటి 3వ గోపకాంతను నిద్రలేపే సందర్భం. తూర్పు దిక్కు తెల్లవారుతోంది. చిన్న బీడులో మేయుటకు విడవబడిన గేదెలు యథేచ్ఛగా పోతున్నవి. ఇక్కడ ఉదయాన్నే గేదెల యొక్క పాలు పిండుకొనే ముందు దగ్గరలో ఉన్నటువంటి బీళ్లలోకి ఒక 10-15 నిమిషాలు గేదెల్ని వదులుతారు. కాబట్టి తూర్పు తెల్లవారడమే కాదు, గేదెల్ని కూడా బీళ్లలో మేయటానికి వదిలేశారు. అలాగే మిగిలిన గోపకాంతలందరూ కూడా వ్రతస్థలానికి బయలుదేరారు త్వరగా వెళ్ళాలని. అయితే మేము వారిని ఆపి నిన్ను పిలుచుకొని వెళ్ళటం కోసం నీ ఇంటి వాకిటకు వచ్చి నిలిచాం. ఓ కుతూహలం కలదానా, వ్రతమును మొదలిడి వ్రత సాధనమైన ఆ పరబ్రహ్మను పొంది కేసిని చంపిన వారిని, చానూర ముష్టికులను వధించిన వారిని, దేవాది దేవుని సేవించినచో ఆయన మనల్ని కరుణించి మన మంచి చెడ్డలను విచారించి కటాక్షిస్తాడు. ఇది ఈ పాసురం యొక్క బాహ్యార్థం. ఒక్కసారి మనం అంతరార్థాన్ని కూడా గ్రహించినట్లయితే, తూర్పు దిక్కు తెల్లవారడము అంటే మన హృదయంలో సత్వగుణం ఉదయించటం. అలాగే గేదెలు ఆ బీళ్ల వైపుగా వెళ్ళటము అంటే మనలోని రాజస తామస గుణాలు మనల్ని వదిలి వెళ్ళటం. అలాగే ఆ గోపకాంత ఇంటి ముందు నిలబడి వారు ఆమెను పిలవటం అంటే ఇక్కడ ఆమెను కుదుకులముడై పావాయ్ అంటే కుతూహలం కలపిల్ల, వ్యామోహము కలదానా అని అర్థం. అయితే ఇక్కడ నమ్మాళ్వార్లు తిరువాయ్మొழிలో తమను పావాయిగా చెప్పుకున్నారు. మరి ఇక్కడ ఆయనకెట్లా అన్వయిస్తామంటే, వ్యామోహము గలవాడు. ఎట్లాంటి వ్యామోహము? ఋషింజుషామహే కృష్ణతృష్ణాతత్వమివోదితం అని స్తుతి. కృష్ణతృష్ణాతత్వం అంటే కృష్ణుని యందు గల తృష్ణ. నమ్మాళ్వారికి ఆ శ్రీకృష్ణుని పైన వ్యామోహం కదా. అయితే ఎందుకని ఆచార్యుని గృహద్వారం వద్దకు వెళ్ళాలి అంటే, మావాయ్ అశ్వం. అశ్వం ఎవరు? బాలకృష్ణుని చంపడానికి వచ్చినటువంటి రాక్షసుడు. మనకి కంసుడు బాలకృష్ణుని చంపడం కోసం పూతనను పంపిస్తాడు. పూతన తన కామరూపంతో సుందరమైన స్త్రీ వలె తన యొక్క స్తనాలకు విషాన్ని పూసుకొని ఆ విషపు పాల చేత బాలకృష్ణుని చంపాలనుకుంటుంది. బాలకృష్ణుడు పాలను కాదు, ఆమె ప్రాణాలనే జుర్రుకొని సంహరిస్తాడు. అలాగే మరో రాక్షసుడు ఆ నందుని ఇంటి ముందు ఉన్నటువంటి బండిలో ప్రవేశించి బాలకృష్ణుని చంపాలనుకుంటాడు. శకటాసురుడు. బాలకృష్ణుడు ఎడమ పాదంతో తంతాడు ఆ శకటాన్ని. ఆ బండి
ముక్కలు ముక్కలైపోతుంది. బండిని ఆవహించినటువంటి శకటాసురుడు కూడా తొనకలై చనిపోతాడు. అలా ఇక్కడ అశ్వరూపంలో కేసి అనే రాక్షసుడు వచ్చాడు బాలకృష్ణుని సంహరించడం కోసం. బాలకృష్ణుడు తన చేతిని ఆ గుర్రపు నోట్లో పెట్టాడు. ఎలా అయితే వామనుడు త్రివిక్రముడిగా ఎదుగుతాడో అలా ఈ బాలకృష్ణుడి చెయ్యి ఎలా పెద్దదైపోయి వాడికి ఊపిరి తీసుకునే శక్తి కూడా లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి ఆ చెయ్యి అలాగే వాడి పొట్టలోకి వెళ్ళిపోతుంది. వాడి ముఖమంతా చీలిపోయి వాడు సంహరింపబడతాడు. అలా కేసిని చంపినవాడు ఆ కేశవుడు. అంతేనా, చానూర ముష్టికుల్ని, ఆ మల్లయోధుల్ని కూడా సంహరించినటువంటి వాడు. ఇక్కడ అశ్వం అంటే అహంకారం, చానూర ముష్టికులు అంటే కామక్రోధాలు. కాబట్టి అహంకార కామక్రోధాలు ఎప్పుడు మనలో నశిస్తాయి అంటే ఆచార్యుని కటాక్షము చేత పరమాత్మ తొలగిస్తాడు. అందుకు మనం ఆ నమ్మాళ్వారనే ఆచార్యుని గృహము వద్దకెళ్ళి ఆ ఆచార్యుని కటాక్షం కోసం వేచి చూస్తున్నాం. తద్వారా మనలోని అహంకార కామ క్రోధాలను తొలగించుకునే ప్రయత్నం. మిత్రులారా, తర్వాతి పాసురాన్ని మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హృదయపూర్వక ధన్యవాదాలు. శుభం భూయాత్. హరి ఓం తత్సత్.